హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు బ్యాంకింగ్ గురు. స్టూడెంట్స్, ఇది మన ప్రాఫిట్ అండ్ లాస్లో పార్ట్ నెంబర్ 4. ఇందులో మనం సేమ్ సెల్లింగ్ ప్రైస్ మోడల్ ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్స్ చేయబోతున్నాం. ఓకేనా? ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మోడల్స్ మన ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్లో. ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చదివి ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేస్తారా? ఒక్కసారి చూడండి. ఇక్కడ 2 vehicles ఆర్ సోల్డ్ ఫర్ ₹1897 ఈచ్ అంట. అంటే 2 వెహికల్స్ ఉన్నాయి. ఈచ్ వెహికల్ని 1897 అంటే వెహికల్ 1 అది కూడా 1897 రూపీస్కే, వెహికల్ 2 అది కూడా 1897 రూపీస్కే. అంటే రెండింటిని కూడా సేమ్ సెల్లింగ్ ప్రైస్కి సేల్ చేసినట్ట కాదా? వెహికల్ 1 అండ్ వెహికల్ 2 వెహికల్స్ ఉన్నాయి కదా, ఆ 2 వెహికల్స్ని కూడా 1897 ఈచ్ అంట. ఏంటిది? సేల్ చేసేటప్పుడు రెండింటిని ఒకే ప్రైస్కి సేల్ చేశారంటే రెండింటికి సెల్లింగ్ ప్రైస్ అనేది ఒకటా కాదా? ఒకటే కదా. 1 ఈజ్ సోల్డ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 42.84% అంట. 42.84% అంటే ఎంత? 14.28% అంటే 1/7. 14.28% వాల్యూ 1/7 అయితే దీన్ని 3 టైమ్స్ చేసామనుకోండి, ఎంత వస్తుంది? 42.84గా. అంటే 42.84% వాల్యూ ఎంత? 3/7. అంటే 7 అనే వాల్యూకి 42.84 క్యాలిక్యులేట్ చేస్తే పర్సంటేజ్ మనకి 3 వస్తుందని. అంటే ఒక ఐటమ్ని, అంటే వెహికల్ 1 ఏం చేశారు? 42.84% ప్రాఫిట్ అంట. అప్పుడు దాని సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో ఎలా ఉండాలి? 7:10. అంటే కాస్ట్ ప్రైస్ 7 అయి ఉంటే ప్రాఫిట్ కాబట్టి 3 రూపీస్ ప్రాఫిట్తో తను 10 రూపీస్కి అమ్ముండాలి. ఇంకొకటి, అండ్ అనదర్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 6.25% అంట. అండ్ ఇంకొక వెహికల్ ఉంది కదా, దాన్నేమో 6.25% లాస్కి అమ్మారు. 6.25% అంటే ఎంత? 1/16. 1/16 లాస్కి. అంటే 16 యూనిట్స్కి తను కొనుక్కుంటే అందులో 1 యూనిట్ లాస్తో, 1 యూనిట్ లాస్ వచ్చి తను ఎంత కమ్మాలి? 15 యూనిట్స్కి అమ్మాలి. అయితే ఇక్కడ మనకు తెలిసిన డీటెయిల్ ఏంటి అంటే 2 వెహికల్స్ ఆర్ సోల్డ్ ఫర్ 1897 ఈచ్. రెండింటికి సెల్లింగ్ ప్రైస్ ఒకేలా ఉండాలి కదా. బట్ రేషియోలో చూడండి ఒకసారి. సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ 10 యూనిట్స్ ఉంటే ఇక్కడ 15 పార్ట్స్ ఉంది. అలా ఉండకూడదు కదా. కాన్సెప్ట్గా చెప్పాలంటే, కాన్సెప్ట్ యూస్ చేసే చెప్పాలంటే అది ఇక్కడ చెప్తాను. కాన్సెప్ట్ లేకుండా డైరెక్ట్గా చేయాలి, ఎగ్జామ్లో ఏం చేయాలనేది ఇక్కడ చెప్తాను. కేర్ఫుల్గా చూడండి. ఇప్పుడు నార్మల్లీ మనకు తెలుసు 2 రేషియోస్ ఉన్నాయంటే ఆ 2 రేషియోస్ కూడా 2 డిఫరెంట్ వేరియబుల్స్ వాడాలి. అంటే ఇక్కడ నేను 7x వాడాను అనుకోండి, ఇక్కడ 10x అవుతుంది. ఇక్కడ 7x 10x అయితే ఇది ఖచ్చితంగా ఏమై ఉండాలి? వేరే వేరియబుల్ ఏదో అయి ఉండాలి. ఎందుకంటే డిఫరెంట్ రేషియో కాబట్టి. ఇక్కడ మీరు ఏం రాయొచ్చు? 16y 15y అని రాసుకోవచ్చు. మనకేం చెప్పాడు? సెల్లింగ్ ప్రైస్ రెండింటికి ఒకేలా ఉండాలి కదా. అంటే ఇక్కడ ఈ 10x ఈ 15y రెండు ఒకటా కాదా? ఒకటా కాదా? ఇప్పుడు ఇలా ఆ రెండు ఈక్వల్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది? కాన్సెప్ట్ ఇది కొంచెం టైం పడుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ట్రిక్ అనమాట, మనం డైరెక్ట్గా చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు 10x = 15y అంటే 5తో క్యాన్సిల్ చేస్తే 2 టైమ్స్, 5తో క్యాన్సిల్ చేస్తే ఇది 3 టైమ్స్. సో 2x = ఎంత వస్తుంది? 3y. అంటే x/y ఎంత వస్తుంది? అంటే సింపుల్గా xకి yకి రేషియో ఏమవుతున్నట్టు? 3:2. అంటే x ఉన్న ప్లేస్లో నేను 3ని పెట్టుకోవచ్చు. చూడండి, ఇది కూడా xకి ఒరిజినల్ వాల్యూ అని కాదు. మళ్ళీ రెండింటికి రేషియో వచ్చిందంటే దీన్ని మళ్ళీ ఏమనుకోవచ్చు? 3a 2a అనుకోవచ్చా లేదా? ఇప్పుడు చూడండి, x y రెండింటికి ఒకే వేరియబుల్ వచ్చింది, a అనే ఒక వేరియబుల్ వచ్చింది. అంటే x ఉండే ప్రతి చోట మనం ఏం చేయొచ్చు? 3a పెట్టుకోవచ్చు. అంటే ఇది కాసేపు వదిలేసండి, ఇక్కడ నేను స్పేస్ సరిపోతుంది ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఈ రేషియోని ఎలా రాసుకోవచ్చు మనం? ఒరిజినల్గా ఇది 21a అండ్ ఇది ఒరిజినల్గా ఏమవుతుంది? 20a ఎట్లా అవుతుందండి? ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు అని చెప్పాను? 3a కదా. మరి 10x అంటే ఏమవుతుంది? 30a కదా. అండ్ ఇక్కడ y ఉన్న ప్రతి చోట ఏం పెట్టుకోవచ్చు? 2a పెట్టుకోవచ్చు. y ఉన్న ప్రతి చోట 2a పెట్టుకుంటే 16y. ఇదేమవుతుంది? ఇదేమవుతుంది? 30a. చూసారా? దీన్ని బట్టి మనకి రేషియో ఎలా చేంజ్ అయింది?
ఇక్కడ కూడా అదే సెల్లింగ్ ప్రైస్, ఇక్కడ కూడా అదే సెల్లింగ్ ప్రైస్. మనకేం అడిగాడు, వాట్ ఈస్ ద నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అని అడిగాడు. అంటే ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత. ఇప్పుడు వెహికల్ 1కి 2కి కాస్ట్ ప్రైజెస్ మనకు తెలుసు, వెహికల్ 1కి 2కి సెల్లింగ్ ప్రైజెస్ మనకు తెలుసు. సో వెహికల్ 1 కాస్ట్ ప్రైస్ ఎంత, వెహికల్ 2 కాస్ట్ ప్రైస్ ఎంత, రెండింటిది కలిపి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది. అంటే ఓవరాల్గా ఆ 2 వెహికల్స్ కొనడానికి మనం పెట్టిన ఖర్చు ఎంత, 53. అండ్ ఆ 2 ఆర్టికల్స్ని టూ వెహికల్స్ని కూడా అమ్మేటప్పుడు మనం ఎంతకు అమ్మాం, అంటే మనకి ఎంత వచ్చింది ప్రాఫిట్ ఇక్కడ. అది నువ్వు పెట్టిన టోటల్ ఖర్చు అంటే 53కి ఎంత పర్సెంట్, అదే మనం కనుక్కోవాలి. ఓవరాల్గా నీకు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా. ఓవరాల్గా నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, నీకు ఎంత వచ్చింది, ఆబ్వియస్లీ నీకు ప్రాఫిటే వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది, 7A. అది ఎంత పర్సంటేజో చెప్పాలంటే కాస్ట్ ప్రైస్ 53తో కంపేర్ చేయాలి ఇంటూ 100%. సో సింప్లీ 753కి ఎంత పర్సెంటో కనుక్కుంటే సరిపోతుంది. సో 700/53. అంతేనా. ఇప్పుడు 53కి ఎన్ని టైమ్స్, 1 టైం వేసుకోండి 53. ఇక్కడ ఎంత వస్తుంది, 53 అంటే 170. మళ్ళీ 5 టైమ్స్ చేసామంటే ఎక్కువైపోతుంది. 3 టైమ్స్ 3 టైమ్స్ చేస్తే ఎంత వస్తుంది, 150 + 9 159 సంథింగ్, 159 సంథింగ్ వస్తుంది. డినామినేటర్లో ఎంత వస్తుంది, 11 ఎంతో మిగులుతుంది. అండ్ పాయింట్ పెట్టుకుంటాం సంథింగ్, 2 పెట్టుకుంటాం 106 సంథింగ్, 13.20 సంథింగ్. అంటే ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ బి. క్లియరా. ఇదే మనం నార్మల్గా యాక్చువల్గా ఇదే ప్రాసెస్ మెయింటైన్ చేస్తాం, కాకపోతే ఎగ్జామ్లో డైరెక్ట్గా ఎట్లా చేస్తాం. సారీ ఒక్క నిమిషం. ఎగ్జామ్లో దీన్నే మనం డైరెక్ట్గా ఎట్లా చేస్తాం ఒక్కసారి చూద్దాం. ఇదంతా ఎక్స్లో వైలో కనుక్కున్నదంతా చేయాల్సిన అవసరం లేదు. మనకు బేసిక్గా ఇప్పుడు కాన్సెప్ట్ తెలుసు. కాన్సెప్ట్ ఏంటో మనకు తెలుసు, ఇది 7:10 ఉన్నది అండ్ ఇక్కడ 16:15 ఉంది. మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 15 ఉంది. బట్ సెల్లింగ్ ప్రైజెస్ రెండు ఒకేలా ఉండాలి కదా. ఒకేలా ఉండాలి కాబట్టి ఏం చేయొచ్చు, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ రెండు ఒకేలా ఉండాలంటే ఇప్పుడు నేను దీన్ని 30 చేశాను అనుకోండి, ఇప్పుడు దీన్ని కూడా 30 చేయొచ్చా. దీన్ని 30 చేయడానికి నేను ఏం చేయాలి, నేను 3తో మల్టిప్లై చేయాలి. మరి దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఎప్పుడైతే దాన్ని 3తో దీన్ని 2తో మల్టిప్లై చేస్తానో నాకు బ్యాలెన్స్ అవుతుంది. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది రేషియో, 21:30. ఇది 32:30. సింప్లీ బ్యాలెన్స్ అయిపోయినాయి కదా పైన కింద. సో ఇక్కడ కూడా రెండింటి దగ్గర సేమ్ సెల్లింగ్ ప్రైస్, అంటే టోటల్ సెల్లింగ్ ప్రైస్ 60, టోటల్ కాస్ట్ ప్రైస్ 53. సో ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవటమే. క్లియరా. పొరపాటును కూడా ఈ ఒరిజినల్ వాల్యూ యూస్ చేయాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటి, ఈచ్ అన్నాడు, రెండింటికి సేమ్ సెల్లింగ్ ప్రైస్, అదొక్కటి కనుక్కుంటే చాలు. పర్సంటేజ్ ఇచ్చేసాడు కాబట్టి. ఒకవేళ ఇవ్వకపోతే అవి వాడాల్సి వస్తే వాడేటోళ్ళం, బట్ అది వాడాల్సిన అవసరం లేదు కదా. సో డైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ సేమ్ సెల్లింగ్ ప్రైస్ ప్రీవియస్ క్వశ్చన్లో, ఈ క్వశ్చన్లో 2 ఆర్టికల్స్ A and B వర్ సోల్డ్ ఎట్ 4960 అండ్ ₹3720. ఇవి రెండు కూడా 2 డిఫరెంట్ సెల్లింగ్ ప్రైజెస్. ఇక ఒకేలాంటి సెల్లింగ్ ప్రైజెస్ కాదు కదా ఇవి. ప్రీవియస్ కేసులో అయితే సేమ్ సెల్లింగ్ ప్రైస్, బట్ ఇక్కడ ఇవి రెండు కూడా 2 డిఫరెంట్ సెల్లింగ్ ప్రైజెస్. సో ఏ ప్రాఫిట్ ఆఫ్ 31.25% ఈజ్ మేడ్ ఆన్ ఆర్టికల్ ఏ. ఆర్టికల్ ఏ ఒకటి ఉంది, ఆర్టికల్ బి ఒకటి ఉంది. ఆర్టికల్ ఏకి కాస్ట్ ప్రైస్ ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. ఆర్టికల్ బికి కూడా కాస్ట్ ప్రైస్ ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. బట్ ఆర్టికల్ ఏ కాస్ట్ ప్రైస్కి, ఆర్టికల్ బి కాస్ట్ ప్రైస్కి కనెక్షన్ ఉందా లేదా అనేది మనకి ఇంకా తెలీదు. ఆ కనెక్షన్ ఎలా ఇస్తాం, వీటి బట్టి ఇస్తాం. ఇది కూడా 2 డిఫరెంట్ వేస్లో చేద్దాం. ఒకటి నెంబర్స్ యూస్ చేసి, ఒకటి నెంబర్స్ యూస్ చేయకుండా. ఓకేనా. సో చూడండి, ఇక్కడ 31.25% ప్రాఫిట్ అంటే 6.25% అంటే వాల్యూ ఎంత, 1/16. మరి దీన్ని 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే 5 × 6.25 అంటే 31.25% వస్తుంది. అంటే 31.25% వాల్యూ ఎంత, 5/16. అంటే ప్రాఫిట్ వచ్చిందనమాట 5/16. అంటే ఆర్టికల్ ఏ కొనేటప్పుడు 16 యూనిట్లు కొనుక్కుంటే అమ్మేటప్పుడు ఎంతకు అమ్మాలి, అంటే 5 యూనిట్స్ ప్రాఫిట్కి అమ్మాలి, అంటే 21 యూనిట్స్కి అమ్మాలి. అండ్ ఏ లాస్ అంట, సెకండ్ ఆర్టికల్ మీద వచ్చేది ఏంటి, లాస్. అదెంత, 18.18%.
మరి 18.18% అంటే ఎంత? 2/11 కదా. 9.09% అంటే 1/11. మరి 18.18 అంటే 2/11. సో 11 యూనిట్స్కి తను కొనుక్కుంటే 2 రూపీస్ లాస్తో తను 9 యూనిట్స్కి అమ్మాలన్నమాట. క్లియరా? ఇప్పుడు చూడండి, ఒకటి వాల్యూస్ యూస్ చేయకుండా చేయాలనుకున్నప్పుడు ఎలా చేయొచ్చు? యాక్చువల్గా ఈ సెల్లింగ్ ప్రైజ్ ఇందాకటి కేసులో ఈక్వల్, బట్ ఈ కేసులో ఏంటి, అవి ఎలా ఉన్నాయి? 4960 అంట అండ్ 3720 అంట. ఓకేనా? ఇప్పుడు సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ ఆర్టికల్ ఏ, సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ ఆర్టికల్ బి, ఈ రెండింటికి సెల్లింగ్ ప్రైజెస్ ఏ రేషియోలో ఉన్నాయి చూడండి ఒకసారి. 0 గెట్ క్యాన్సిల్డ్. రేషియో ఫైండ్ అవుట్ చేయండి. రేషియో 142తో క్యాన్సిల్ చేస్తే 124తో క్యాన్సిల్ చేస్తే ఇది 4 టైమ్స్ అవుతుంది. 124తో క్యాన్సిల్ చేస్తే ఇది 3 టైమ్స్ అవుతుంది. సో 4:3 రేషియోలో ఉన్నాయా లేదు ఇవి? ఆ సెల్లింగ్ ప్రైజెస్ రెండు కూడా ఏ రేషియోలో ఉన్నాయి? ఇది 4 పార్ట్స్ ఉంటే ఇది 3 పార్ట్స్ ఉండేలాగా. అంటే ఇక్కడ ఉండే ఈ సెల్లింగ్ ప్రైజెస్ కూడా ఏ రేషియోలో ఉండాలి? 4:3 రేషియోలో ఉండాలి. ఓకే, డైరెక్ట్గా చేయొద్దు, బట్ 4:3 రేషియో అయితే కన్ఫర్మ్ కదా. ఇప్పుడు దీన్ని కాసేపు ట్రెడిషనల్ మెథడ్లో చేసినట్టే చేద్దాం, కొంచెం లెందీ అవుతుంది, బట్ మీకు కాన్సెప్ట్ అర్థమయ్యేదాకా. ఓకేనా? ఇది y అనుకుంటే ఇది కూడా 9y, అంటే ఇది 21xకి అండ్ 9yకి, ఈ రెండింటి ఏ రేషియోలో ఉండాలి? 4/3లో ఉండాలి. సో 3తో క్యాన్సిల్ చేస్తే ఇది ఎంత? 3 టైమ్స్. మళ్ళీ 3తో క్యాన్సిల్ చేస్తే ఇది ఎంత? 7 టైమ్స్. సో x/y ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 4/7. అంటే సింప్లీ ఎక్స్ ప్లేస్లో మీరు 4 పెట్టుకోండి. ఎక్స్ ప్లేస్లో 4 పెట్టుకుంటే అది 64 అవుతుంది, ఇదేమో 84 అవుతుంది. అంతేగా. అండ్ y ప్లేస్లో ఏం పెట్టుకుంటారు? 7 పెట్టుకుంటారు. 7 పెట్టుకుంటే ఇది 77 అవుతుంది, ఇది 7 పెట్టుకుంటే ఇది 63 అవుతుంది. ఇప్పుడు చూడండి, 84, 63 ఏ రేషియోలో ఉంటాయి? 4:3 రేషియోలోనే ఉంటాయి. చూసారా? ఇది 4 యూనిట్స్ అయితే ఇది 3 యూనిట్స్ అవుతుంది. క్లియరా? ఇప్పుడు రేషియో బ్యాలెన్స్డ్ అనమాట. రేషియో ఎలానో బ్యాలెన్స్ అయింది కాబట్టి ఇప్పుడు మనకేమన్నాడు? ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ అని అడిగాడు. సో వాడు ఇచ్చిన దాని ప్రకారం వాల్యూస్ యూస్ చేయకుండా మనం రేషియోని బ్యాలెన్స్ చేసాం. ఇప్పుడు టోటల్గా నువ్వు పెట్టిన ఖర్చు ఎంత? 141. టోటల్గా నీకు ఎంత వచ్చింది? 147 వచ్చింది. నీకు ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు? 141 మీద. ఆ 6 అనేది 141కి ఎంత పర్సెంటేజో కనుక్కోవాలి. అంటే 600 141 14 4s ఎంత వస్తుంది? 564. ఇంకెంత మిగులుతుంది? 36. పాయింట్ పెట్టుకోండి, 0. 14 2 సంథింగ్. సో 4.2 సంథింగ్ వస్తుంది ఆన్సర్లో. అప్రాక్సిమేట్లీ మనకి ఎంత ఉంది వాల్యూ? ఆప్షన్ సి. క్లియరా? ఇదేంటి వాల్యూస్ యూస్ చేయకుండా. అదే వాల్యూస్ యాక్చువల్గా వాల్యూస్ యూస్ చేయాల్సిన అవసరం లేదు, రేషియో ఒక్కటి చాలు, రేషియో ఒకటి సరిపోతుంది. లేదు వాల్యూస్ యూస్ చేసి చేస్తామంటే మాత్రం ఎట్లా చేయొచ్చు? ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మన క్వశ్చన్లో డైరెక్ట్గా ఇచ్చారు కదా, ఏమిచ్చారు? ఆర్టికల్ ఏ సెల్లింగ్ ప్రైస్ ఎంత అని ఇచ్చాడు? 21 యూనిట్స్. సో క్వశ్చన్లో ఎంత ఇచ్చారు? 4960. ఆ 21x వాల్యూ మనకి 4960 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 2 42. ఒక్క నిమిషం. 21 యూనిట్స్ వాల్యూ 4960. 3తో క్యాన్సిల్ 3 7s అవుతుంది, 3తో క్యాన్సిల్ చేస్తుంది. క్యాన్సిల్ అవ్వట్లేదా? క్యాన్సిల్ అవ్వట్లేదు. 9 6 15 15 4 20 20 అనేది 3తో డివిజిబుల్ కాదు కదా, క్యాన్సిల్ అవ్వట్లేదు. అప్పుడు మనకి డెసిమల్సే వస్తున్నాయి ఏకంగా కదా, డెసిమల్స్ వస్తున్నాయి. అలా చేస్తే కాంప్లికేట్ అయింది. ఆబ్వియస్లీ అట్లా చేస్తుంటే కాంప్లికేట్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు 21 యూనిట్స్ ఉంది, 21 యూనిట్స్ని 4960కి ఈక్వల్ చేసుకుంటే సో క్యాన్సిల్ అవ్వట్లేదు కదా.
సో 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 4960/21 వస్తుంది. క్యాన్సిల్ అవ్వట్లేదు. సో 1 యూనిట్ వాల్యూ ఇంత అయితే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూ మనం ఏం చేస్తాం సబ్స్టిట్యూట్ చేసి అది అలా కాంప్లికేట్ అయిపోతుంది. ఇంకా కాంప్లికేట్ చేయొద్దు. ఇలా కాంప్లికేట్ చేసామంటే ఇంకా వాల్యూస్ ఇంకా వెళ్ళిపోతాయి. మనం సింపుల్గా ఏం చేసుకోవాలి రేషియో తీసుకుంటే సరిపోతుంది. అలా చేస్తేనే బెటర్. మనం అట్లా చేసామంటే టైం వేస్ట్ అవుతుంది. ఆన్సర్ వస్తుంది బట్ టైం వేస్ట్ అవుతుంది. క్లియరా? అంకిత్ సెల్స్ 2 షర్ట్స్ అంట. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద సెకండ్ షర్ట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఫస్ట్ షర్ట్. ఇక్కడ ఫస్ట్ షర్ట్ ఒకటి ఉంది, సెకండ్ షర్ట్ ఒకటి ఉంది. ఆ రెండింటికి కాస్ట్ ప్రైస్ ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ కూడా ఉంటుంది. అమ్మేటప్పుడు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద సెకండ్ షర్ట్ అంట అంటే ఇది దేనికి ఈక్వల్ అంట సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఫస్ట్ షర్ట్కి ఈక్వల్. అంటే ఫస్ట్ షర్ట్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్. ఓకే, ద సెకండ్ షర్ట్ ఈజ్ సోల్డ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 9.09% అంట. 9.09% అంటే వాల్యూ ఎంత 1/11. అంటే 11 యూనిట్స్కి కొనుక్కుంటే తను ఎంతకు అమ్మాలి 12 యూనిట్స్కి అమ్మాలి. అండ్ ద ఫస్ట్ షర్ట్ ఈజ్ సోల్డ్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 43.75%. 43.75% అంటే మనం దీన్ని ఇట్లా రాసుకోవచ్చా 50% - 6.25% అనుకోవచ్చా దీన్ని? ఇప్పుడు 50% అంటే 1/2 - 6.25% అంటే 1/16. అంటే దీన్ని మనం 7/16 అని రాసుకోవచ్చు కదా. 7/16 అంటే 43.75% వాల్యూ ఎంత 7/16. అంటే 16 అనే వాల్యూకి 43.75% క్యాలిక్యులేట్ చేస్తే 7 వస్తుంది. అంటే లాస్ అనమాట. అంటే 16 యూనిట్స్ మీద 7 రూపీస్ లాస్. అంటే నువ్వు ఎంతకు అమ్మాలి 9 యూనిట్స్కి అమ్మాలి. అంటే 16 యూనిట్స్ కొనుక్కుంటే నువ్వు 9 యూనిట్స్కి అమ్మాలి. అంతేనా? అయితే మనకేమంటున్నాడు ఇది 11:12 అయితే అదెంత ఉండాలి 16:9 ఉండాలి. మనకి ఇంకొకటి ఏం చెప్పాడు ఈ రెండు ఒకేలా ఉండాలని చెప్పాడు. ఒకేలా ఉండాలంటే ఏం చేయొచ్చు మనం రెండింటిని ఈక్వల్ చేయండి. ఇక్కడ 11 ఉండాలి లేదా ఇక్కడ 11 ఉండాలి. ఐ మీన్ ఇక్కడ ఉండేలాగా ఇక్కడ 9 అయినా ఉండాలి లేదా ఇక్కడ ఉండేలాగా ఇక్కడ 11 అయినా ఉండాలి. రెండు లేనప్పుడు ఆ రెండు ఈక్వల్ అయ్యేలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేషియో మొత్తాన్ని కూడా నేను 9తో మల్టిప్లై చేస్తే ఇది 99 అవుతుంది. ఇప్పుడు ఇది 99 అయింది అనుకోండి. ఇప్పుడు దీన్ని కూడా 99 చేయడానికి ఏం చేయాలి ఆ పై రేషియోలో 11తో మల్టిప్లై చేయండి. బ్యాలెన్సింగ్ అంతే, బ్యాలెన్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేయొచ్చు ఇప్పుడు రేషియోస్ ఎలా కన్వర్ట్ అవుతాయి 176:99 ఇదేమో 99:108. అంటే ఏం జరిగినట్టు సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ వాడిచ్చిన కండిషన్ ప్రకారం మనం బ్యాలెన్స్ చేసి వాడేం అడిగాడు ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద షర్ట్ సెకండ్ షర్ట్ ఈజ్ 1647 అంట. సెకండ్ షర్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత 108 యూనిట్స్. ఆ 108 యూనిట్స్ వాల్యూ ఎంత అంట 1647 అయితే వాట్ ఈస్ ద సిపి ఆఫ్ ద ఫస్ట్ షర్ట్ అంటే 176 యూనిట్స్ వాల్యూ అడుగుతున్నాడు. ఈ రెండు రేషియోస్ కూడా బ్యాలెన్స్డ్. అంటే ఇక్కడ నేను ఏదైతే యూనిట్ వాడతానో ఇక్కడ కూడా అదే యూనిట్ వాడచ్చు. బ్యాలెన్స్ అయిపోయినాయి కదా వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారం. అంటే 108 యూనిట్స్ వాల్యూ 1647 అయితే 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది 1647/108. బట్ మనకేం కావాలి 176 యూనిట్స్ వాల్యూ కావాలి. సో ఇంటూ 176 చేస్తే 176 యూనిట్స్ యువతలు కూడా 176 చేయాలి. క్లియరా? సో ఇప్పుడు ఏం చేయొచ్చు మనం క్యాన్సిల్ చేయొచ్చా 4తో క్యాన్సిల్ చేస్తే ఇది 27 టైమ్స్ 4తో క్యాన్సిల్ చేస్తే ఇది 44 టైమ్స్ అండ్ 9తో క్యాన్సిల్ చేస్తే 3 టైమ్స్ 9తో క్యాన్సిల్ చేస్తే 162 అంటే 183 టైమ్స్ 3తో క్యాన్సిల్ చేస్తే ఇది 61 టైమ్స్ 61 మల్టిప్లైడ్ బై 44 ఎలా చేయొచ్చు 61 మల్టిప్లైడ్ బై 44 అంటే ఒకటి 44ని బ్రేక్ చేసుకొని 4 × 11 లా చేసుకొని 4తో ఒకసారి మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ని 11తో మల్టిప్లై చేయొచ్చు. లేదా డైరెక్ట్గా 6 4 జార్ ఎంత 24 1 4 జార్ ఎంత 4 1 4 జార్ 4 6 4 జార్ మళ్ళీ 24 అంటే ఎంత వస్తుంది 28 2684. మనకేం కావాలి సిపి ఆఫ్ ద ఫస్ట్ షర్ట్ అని అడిగాడు. ఆన్సర్ ఏమవుతుంది 2684 ఆప్షన్ ఏ. ఓకేనా? నెక్స్ట్ 3 articles were sold at 18.18% loss 20% profit 14.28% profit
రెస్పెక్టివ్లీ. ఓకే, 3 ఆర్టికల్స్ ఉన్నాయి, ఆర్టికల్ 1, ఆర్టికల్ 2, ఆర్టికల్ 3. ఆ మూడింటిని కూడా డిఫరెంట్ ప్రాఫిట్ అండ్ లాసెస్లో అమ్ముతున్నారు. సో మూడింటికి కాస్ట్ ప్రైస్ ఉంటుంది, మూడింటికి సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. మనకేంటి, ఫర్ ఆల్ ద 3 ఆర్టికల్స్ అండ్ హీ మేడ్ అన్ ఓవరాల్ ప్రాఫిట్ ఆఫ్ ₹650 అంట. దెన్ ఫైండ్ ద సిపి ఆఫ్ ఆల్ ద 3 ఆర్టికల్స్ టుగెదర్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ద 3. ఇది కదా మర్చిపోయాను, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ద 3 ఆర్టికల్స్ అంట. అంటే మూడింటికి కూడా సెల్లింగ్ ప్రైస్ ఒకేలా ఉండాలంట. రేషియో ప్రకారం ఒకసారి చూడండి, 18.18% లాస్ అంటే 18.18% అంటే వాల్యూ ఎంత, 2/11. అంటే 11 యూనిట్స్ కొనుక్కుంటే తాను 2 యూనిట్స్ లాస్తో తాను 9 యూనిట్స్కి అమ్మాలి. 20% 14.28% ప్రాఫిట్స్ అంట సెకండ్ అండ్ థర్డ్ ఆర్టికల్స్ దగ్గర. 20% ప్రాఫిట్ అంటే ఇది 5:6 అయి ఉండాలి. అండ్ 14.28% ప్రాఫిట్ అంటే ఇది 7:8 అయి ఉండాలి. అయితే మనకి ఏమంటున్నాడు, మూడింటికి సెల్లింగ్ ప్రైస్ ఒకేలా ఉండాలంట. మూడింటికి సెల్లింగ్ ప్రైస్ ఒకేలా ఉండాలంటే 9, 6, 8 ఈ 3 ప్లేసెస్లో రావాల్సింది ఒకే ఒక వాల్యూ అయి ఉండాలి. ఎలాంటి వాల్యూ పెట్టుకోవచ్చు, 72 పెట్టుకోవచ్చా? చూడు, 8 టేబుల్లోనూ 72 ఉంది, 6 టేబుల్లోనూ 72 ఉంటుంది, 9 టేబుల్లోనూ 72 ఉంటుంది. సో మూడింటిని 72 చేయడానికి ఏం చేయొచ్చు, నేను ఈ 11:9 అనే రేషియోని 8తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు చూడు, 8 9 72 అవుతుంది, అవునా కాదండి? అండ్ ఇక్కడ 6ని 72 చేయడానికి ఏం చేయాలి, 12తో మల్టిప్లై చేశాను అనుకోండి. సో అకార్డింగ్ టు దిస్ ఇదేమవుతుంది, 72 అయిపోతుంది. అండ్ ఇక్కడ కూడా నేను 9తో మల్టిప్లై చేస్తే అది కూడా 72 అయిపోతుంది. అప్పుడు బ్యాలెన్స్ చేస్తున్నాం మనం ఇప్పుడు, అవునా? 8 × 11 అంటే 88:72 అవుతుంది అక్కడ. 12 5 60:72 అవుతుంది ఇక్కడ. అండ్ 9 7 63:72 అవుతుంది ఇక్కడ. మూడింటికి సెల్లింగ్ ప్రైస్ ఒకటే కదా, ఈక్వల్ చేసేసామా? ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు, వాడికి ఓవరాల్గా ప్రాఫిట్ అనేది 650 అంట. అంటే ఓవరాల్గా వాడు పెట్టిన టోటల్ ఖర్చు 123 + 88. ఆన్సర్ ఎంత వస్తుంది, 123 + 88. ఆన్సర్ ఎంత వస్తుంది, 211 యూనిట్స్ అతను పెట్టిన టోటల్ ఖర్చు. అండ్ 72 372 ఎంత వస్తుందండి, 216 అతనికి వచ్చిన టోటల్ ఇన్కమ్. అంటే అతను టోటల్గా ఖర్చు పెట్టింది ఇంత, అతనికి ఏమో అమ్మిన తర్వాత వచ్చే మనీ ఇంత వస్తుంది. అంటే టోటల్గా అతనికి ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఆ 5 యూనిట్స్ వాల్యూ ఎంత క్వశ్చన్ ప్రకారం, అదే కదా. అక్కడ ఏమన్నాడు వాడు, హీ మేడ్ ఎన్ ఓవరాల్ ప్రాఫిట్ అంట. ఓవరాల్ ప్రాఫిట్ అంటే ఓవరాల్గా 3 ఆర్టికల్స్ కొన్న దగ్గర అమ్మేటప్పుడు తనకి టోటల్ వచ్చిన ప్రాఫిట్. 5 యూనిట్స్ వాల్యూ 650 అంటే 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది, 130. 1 యూనిట్ వాల్యూ 130 అయితే మనకేం అడిగాడు, సిపి ఆఫ్ ఆల్ ద 3 ఆర్టికల్స్, ఆ వాల్యూ ఎంత, 211. సో 211 యూనిట్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 1 యూనిట్ వాల్యూ ఎంత వచ్చింది, 130. 13 2 ఎంత వస్తుంది, 26. 13 1 13, 13 1 13, లాస్ట్లో 0 పెట్టుకోండి. 27430. క్లియరా? నెక్స్ట్, 3 articles are sold at same price anta. There is a profit of 11.1/9% on the first, loss of 37.5% on the second, and the profit of 33.33% on the third article. Find the overall gain or loss if selling price of one article is ₹34600. సో చూడండి, సెల్లింగ్ ప్రైజే సేమ్ ఇక్కడ కూడా. సో 11.1/9% ప్రాఫిట్ అంటే 9 రూపీస్కి నువ్వు కొనుక్కుంటే 1 రూపీ ప్రాఫిట్తో నువ్వు 10 యూనిట్స్కి అమ్మాలి. అండ్ ప్రాఫిట్ అక్కడ లాస్ వచ్చింది సెకండ్ కేసులో 37.5% అంట. 37.5% అంటే వాల్యూ ఎంత, 3/8. ఒక్క నిమిషం, ఎందుకు 3/8, 12.5% వాల్యూ ఎంత, 1/8. నేను దీన్ని 3తో మల్టిప్లై చేస్తే అది 37.5% అవుతుంది. యువతలో కూడా 3తో మల్టిప్లై చేస్తే అంటే 8 యూనిట్స్కి నువ్వు కొనుక్కుంటే నీకు ఇక్కడ ఏమొచ్చింది, లాస్ వచ్చింది. అంటే 8 యూనిట్స్కి 37.5% లాస్ అంటే 3 యూనిట్స్ లాస్తో నువ్వు ఎంతకు అమ్మాలి. అండ్
33.33% అదేంటిది ప్రాఫిట్. అంటే 3 యూనిట్స్ నువ్వు కొనుక్కుంటే 4 యూనిట్స్కి అమ్మాలి. మనకి ఇక్కడ కండిషన్ ఏంటంటే మూడిటికి సేమ్ సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు. సేమ్ సెల్లింగ్ ప్రైస్ అంటే 10, 5, 4 రెండు 3 ఒకేలా ఉండాలంటే మూడింటిని 20 చేయొచ్చు కదా. మూడింటిని 20 చేయడానికి ఇక్కడ నేను 2తో, ఇక్కడ నేను 4తో, ఇక్కడ నేను 5తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ నేను 2తో మల్టిప్లై చేస్తే 18, ఇక్కడ నేను 4తో మల్టిప్లై చేస్తే ఒక్క నిమిషం, ఇక్కడ 32, ఇక్కడ నేను దీంతో 5తో మల్టిప్లై చేస్తే 5 3 = 15. ఎలానో మూడింటికి సేమ్ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది కదా. ఎంత 20 అనుకున్నాం. ఇక్కడ కూడా 20, ఇక్కడ కూడా 20, ఇక్కడ కూడా 20. సో ఓవరాల్గా అతను పెట్టిన ఖర్చు ఎంత? 15 + 18 33 + 32 65. అండ్ ఓవరాల్గా అతనికి ఎంత వస్తుంది సెల్ చేసినప్పుడు? 60. అంటే అతను ఖర్చు పెట్టిందేమో 65, బట్ వచ్చిందేమో 60 మాత్రమే. ఇక్కడ అతనికి ఏమొచ్చింది? లాస్ వచ్చింది. ఎంత వచ్చిందంట? 5 యూనిట్స్ లాస్ వచ్చింది. సో ఆ 5 యూనిట్స్ లాస్ ఎంత అనేది కనిపెట్టాలి. అతను అడిగింది అదే కదా, ఫైండ్ ద ఓవరాల్ గెయిన్ లేదా లాస్. లాస్ వస్తే లాస్, గెయిన్ వస్తే గెయిన్ ఎంత అని కనిపెట్టమన్నాడు. ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్, ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ఒకవేళ 34600 అయితే, అంటే ఇందులో 3 ఆర్టికల్స్కి సేమ్ ప్రైస్ కదా. అంటే ఒక ఆర్టికల్ యొక్క ప్రైస్ ఎంత? 20 యూనిట్స్. 20 యూనిట్స్ వాల్యూ ఒకవేళ 34600 అయితే 1 యూనిట్ కాస్ట్ ఎంత వాళ్ళప్పుడు? 1730. సో 5 యూనిట్స్ లాస్ వచ్చింది కాబట్టి 5 యూనిట్స్ అంటే ఎంత? 5 × 1730 అంటే 5 1 = 5, 5 7 = 35, 5 3 = 15. ఆ పక్కన 0 లాస్. అంటే ఎంత వస్తుంది? 8650 లాస్. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. క్లియరా? నెక్స్ట్కి వెళ్ళొచ్చు. 2 articles were sold for ₹1466 each. అంటే ఇక్కడ 2 ఆర్టికల్స్ సేల్ చేశారు. 2 ఆర్టికల్స్ కూడా ఒకే సెల్లింగ్ ప్రైస్. అంటే 2 ఆర్టికల్స్కి సేమ్ సెల్లింగ్ ప్రైస్ కదా. ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఆర్టికల్ వాజ్ సోల్డ్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 10%. అంటే 10 రూపీస్కి కొనుక్కున్నది ₹1 లాస్తో వచ్చి 9 రూపీస్కి అమ్మాలి. సెకండ్ ఆర్టికల్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%. అంటే 10 రూపీస్కి కొనుక్కున్న ఆర్టికల్ నువ్వు 11 రూపీస్కి అమ్ముండాలి. బట్ సేమ్ సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు. సో దీన్ని ఈక్వల్ చేయాలంటే 99 చేయొచ్చు కదా. 99 చేయాలంటే దీన్ని 11తో మల్టిప్లై చేయండి, దీన్ని 9తో. అంటే 110:99. ఇది 90:99. ఇప్పుడు ఏం చేయొచ్చు? ఇప్పుడు టోటల్గా నువ్వు పెట్టిన ఖర్చు ఎంత? టోటల్గా నీకు ఎంత వచ్చింది? సో టోటల్గా 200 మీద నీకు ఎంత లాస్ వచ్చింది? ₹2 లాస్ వచ్చింది నీకు. సో 2 అనేది 200కి ఎంత పర్సంటేజ్? 1%. అంటే నీకు లాస్ ఎంత వచ్చినట్టు? 1% లాస్. ఇది ఇలా చేయొచ్చు. లేదంటే ప్రాఫిట్ అండ్ లాస్లో ఒక స్పెషల్ కేసుగా కన్సిడర్ చేస్తారు చాలామంది. అలా చేసి అంటే 2 ఆర్టికల్స్కి కండిషన్స్ ఏంటంటే 2 ఆర్టికల్స్కి కూడా సేమ్ సెల్లింగ్ ప్రైస్ అయ్యి, అంటే ఇది ఇలా చేస్తేనే బెటర్. మనం చేసిన మోడల్ ఇలా చేస్తేనే బెటర్. ఎందుకంటే ఈ ఫార్ములా యూస్ చేసే దాంట్లో పడిపోయి మనం ఫార్ములాసే గుర్తుపెట్టుకొని వెళ్తామంటే కష్టమైంది ఎగ్జామ్లో. అందుకే ఇలా చేసుకుని వెళ్తే మనకి ఏమవుతుందంటే కాన్సెప్ట్ గుర్తుంటుంది కాబట్టి ఈజీ అయింది. ఓకేనా? 2 ఆర్టికల్స్ని కూడా సేమ్ సెల్లింగ్ ప్రైస్ ఉండాలి. దాంతోపాటు ప్రాఫిట్ లాస్ అయి ఉండాలి. అంటే ఫస్ట్ ఒక కేసులో ప్రాఫిట్ అయి ఉంటే ఇంకో కేసులో లాస్ అయి ఉండాలి. అండ్ 2 కేసులోనూ సేమ్ పర్సంటేజెస్ ఉండాలి. అంటే X% లాస్ ఉంటే ఇంకొక కేసులో ఖచ్చితంగా అదే X% ప్రాఫిట్ అయి ఉండాలి. అప్పుడు ఏం చేస్తామంటే సేమ్ X% లాస్, X% ప్రాఫిట్, సేమ్ సెల్లింగ్ ప్రైస్, ఈ 3 కేసెస్ ఉంటాయి. అప్పుడు డైరెక్ట్గా ఫార్ములా ఏంటంటే ఇక 10% కదా ప్రాఫిట్ లాస్. సో ఎంతైతే ప్రాఫిట్ లాస్ వచ్చిందో దాన్ని స్క్వేర్ చేసి బై 100 చేయాలి. అండ్ ఆబ్వియస్లీ ఇలాంటి కేసులో సేమ్ సెల్లింగ్ ప్రైస్ ఉండి X% లాస్, సేమ్ పర్సెంట్ ప్రాఫిట్ ఉంటే ఆ కేసులో ఖచ్చితంగా లాసే వస్తుంది. ఎంత లాస్ వస్తుంది అంటే A²/100. A² ఇన్ ద సెన్స్ 10²/100, నథింగ్ బట్ 1%. 10²/100 అంటే ఎంత? 1 కదా. 1% లాస్ అని. ఓకేనా? ఒక్కసారి నెక్స్ట్ క్వశ్చన్లో ఇదే మోడల్ ఉంటుంది, ఒకసారి చూద్దాం. సో చూడండి, ఇక్కడ 2 ఆర్టికల్స్ వర్ సోల్డ్ ఫర్ ₹1200 ఈచ్. అంటే రెండింటిని సేమ్ సెల్లింగ్ ప్రైస్కి. ఒక ఆర్టికల్ని 8.5% లాస్కి, ఇంకొక ఆర్టికల్ని 8.5% ప్రాఫిట్కి. అవునా? ఇప్పుడు మనం ఏం చేయొచ్చు?
ఫైండ్ ద ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ అని అడిగాడు. సో ఆబ్వియస్లీ ఈ కేసులో ఏమవుతుంది, లాస్ అవుతుంది. ఎంత పర్సెంట్ అవుతుంది, 8.5 స్క్వేర్ బై 100%, ఇంత లాస్ అవుతుంది. 8.5 స్క్వేర్ అంటే ఏంటి, పోనీ 85 స్క్వేర్ అని గుర్తుపెట్టుకోండి. 85 స్క్వేర్ని ఎట్లా రాయొచ్చు మనం, 5 స్క్వేర్ అంటే 25, 8 9 ఎంత వస్తుంది 72. మనం 85 స్క్వేర్ అనుకుంటే అది 7225 అవుతుంది. కానీ 8.5 స్క్వేర్ కాబట్టి 72.25 అవుతుంది బై 100, ఆ పక్కనే పర్సెంట్, అదేంటి లాస్. అండ్ కిందన 100 ఉంది కాబట్టి మళ్ళీ 2 పాయింట్స్కి ముందుకు వస్తుంది అనమాట డెసిమల్, అంటే మళ్ళీ 0.7225% లాస్. ఆప్షన్ ఏ. క్లియరా? దీన్నే మనం చేసే మెథడ్లో కూడా చేయొచ్చు, రేషియో బ్యాలెన్సింగ్. ట్రై చేయండి మీరు. ఏ మ్యాన్ సేల్స్ 2 ఆర్టికల్స్ ఫర్ 2695 ఇచ్. ఇక్కడ కూడా ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి దీన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. హీ సేల్స్ ఫస్ట్ ఆర్టికల్ ఎట్ 18.75% ప్రాఫిట్. 18.75% అంటే 6.25% అంటే దీన్ని 3 టైమ్స్ చేస్తే 3 into 6 18, 3 into 25 75, 18.75% వస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 3/16. లాస్ వచ్చిందంట అంటే 16 యూనిట్స్ కొనుక్కుంటే నువ్వు 3 యూనిట్స్ లాస్తో నువ్వు 13 కమ్ ఉండాలి. ఎట్ వాట్ లాస్ పర్సంటేజ్ హీ వుడ్ హ్యావ్ సోల్డ్ ద సెకండ్ ఆర్టికల్. సెకండ్ ఆర్టికల్ని ఎంత పర్సంటేజ్, ఐ మీన్ ప్రాఫిట్టా లాసా, సారీ ఫస్ట్ ఇది ప్రాఫిట్ కదా, $18.75% ప్రాఫిట్ అంటే 19. అయితే ఆ సెకండ్ ఆర్టికల్ని ఎంత పర్సెంట్ లాస్కి అమ్మాలి, సో దట్ ఇఫ్ దేర్ ఈజ్ నోయిదర్ ప్రాఫిట్ నార్ లాస్ ఇన్ ద హోల్ ట్రాన్సాక్షన్. అసలు ప్రాఫిట్ ఉండకూడదు, లాస్ ఉండకూడదు అంటే ఏం జరిగి ఉండాలి చెప్తారా? అంతే కదా. అంటే మనకి ఇక్కడ కండిషన్ ఏంటి, ఇది ఫస్ట్ ఆర్టికల్, సెకండ్ ఆర్టికల్ ఇది. అయితే ఫస్ట్ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ 19 అయితే మనకి ఇక్కడ ఏమన్నాడు 2695 ఈచ్, రెండు ఆర్టికల్స్కి సేమ్ సెల్లింగ్ ప్రైస్ కదా, అంటే ఇక్కడ కూడా 19 యూనిట్సే కదా ఉండాలి. అంటే ఇప్పుడు టోటల్ రెండింటికి సెల్లింగ్ ప్రైస్ అనేది ఇక్కడ మనకి 38 అనుకుంటే, మరి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఓవరాల్గా 38 అయితే మన కాస్ట్ ప్రైస్ కూడా ఎంత ఉండాలి, అప్పుడు 38 ఉండాలి. అప్పుడే మనకి నో ప్రాఫిట్ నో లాస్. మరి ఇక్కడ 38 ఉండాలంటే ఇక్కడ దాని కాస్ట్ ప్రైస్ ఎంత 16, మరి ఇక్కడ దీని కాస్ట్ ప్రైస్ ఎంత ఉండాలి, సో దట్ రెండు కలిపితే 38 అవుతుంది. అంతే కదా, అప్పుడే కదా ఈ రెండింటిని కలిపితే మనకి 38 వస్తుంది కాస్ట్ ప్రైస్ ఓవరాల్గా. ఇప్పుడు ఏమవుతున్నట్టు 20 రూపీస్కి కొనుక్కున్నది నువ్వు 19 రూపీస్కి అమ్ముతున్నావు అంటే నీకు ఎంత లాస్ వచ్చినట్టు, 3 రూపీస్ 22కి ఎంత పర్సంటేజ్, అంతే, అది కనుక్కుంటే చాలు మనకి ప్రాఫిట్, ఐ మీన్ సెకండ్ ఆర్టికల్ ఎంత లాస్ కమ్మాలో తెలిసిపోతుంది, అంతే కదా. సో 300/22 అంటే 150/11. 150/11 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది, 132 11 12 13 143, 13 7/11 అని వస్తుంది, అంటే 13.63. క్లియరా? 11 13 143, ఇంకా 7 మిగిలిపోతుంది 150కి, అంటే 7/11 మళ్ళీ. ఇప్పుడు అర్థమైందా మనం ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్లో చేసింది అంటే లాజిక్ చూడండి. సేమ్ సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండింటికి లింక్ తెలుసు, ప్రాఫిట్ అంటున్నాడు. సేమ్ సెల్లింగ్ ప్రైస్ కాబట్టి దీని నుంచి దీనికి, సో ఈ రెండింటికి కలిపితే మనకి టోటల్ సెల్లింగ్ ప్రైస్ 38 అయితే ఇక్కడ కూడా టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత ఉండాలి, మనకి టోటల్గా కాస్ట్ ప్రైస్ ఎంత ఉండాలి, 38 ఉండాలి. సో 38 ఉండేటట్టు ఇక్కడ మనకి వాల్యూ ఎంత ఉండాలి, 22 ఉండాలి. అలాంటప్పుడు మనకి ఇక్కడ లాస్ పర్సంటేజ్ ఎంతో తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఈ మోడల్లో, ఐ మీన్ మనం డిస్కస్ చేసుకునే దాంట్లో ఈ మోడల్లో లాస్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ సోల్డ్ 2 ఆర్టికల్స్ at ₹722 ఈచ్. ఎట్ ద ఫస్ట్ ఆర్టికల్ హీ గెట్స్ 58 1/3% ప్రాఫిట్. 58 1/3% ప్రాఫిట్ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 50% + 8 1/3% అని రాసుకోవచ్చు. 50% అంటే 1/2,
ప్లస్ 8 1/3% అంటే 1/12. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ కూడా 12 వచ్చేటట్టు చేయాలంటే ఇంటూ 6/6 చేసిన 6 + 1 అంటే 7 అపాన్ ఇక్కడ కూడా 12 ఇక్కడ కూడా 12 అంటే 7/12. క్లియరా? ఇప్పుడు ఇది 7/12 కాబట్టి ప్రాఫిట్ వచ్చింది అంటే 12 యూనిట్స్కి నువ్వు కొనుక్కుంటే నీకు 7 యూనిట్స్ ప్రాఫిట్ వచ్చి నువ్వు ఎంత కమ్మి ఉండాలి? 19 యూనిట్స్ కమ్మి ఉండాలి. ఇది కాస్ట్ ప్రైస్ అయితే ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది ఫస్ట్ ఆర్టికల్ మీద. ఇప్పుడు ఏం జరిగింది? బట్ హీ సోల్డ్ ద సెకండ్ ఆర్టికల్ ఇన్ సచ్ ఎ వే దట్ ఓవరాల్ హీ వుడ్ నెయిదర్ గెట్ నార్ ప్రాఫిట్, ఐ మీన్ హీ వుడ్ గెట్ నెయిదర్ ప్రాఫిట్ నార్ లాస్. ఇప్పుడు సెకండ్ ఆర్టికల్ మీద తను మనకు ఒక కండిషన్ తెలుసు, అదేంటిది? రెండు ఆర్టికల్స్ని సేమ్ సెల్లింగ్ ప్రైస్కి సేల్ చేశాడు అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ మనకి 19 యూనిట్స్ అయితే ఇక్కడ కూడా మనకి 19 యూనిట్సే ఉండాలి. అలా 19 యూనిట్స్ ఉంటే టోటల్ సెల్లింగ్ ప్రైస్ 38 అయితే టోటల్ కాస్ట్ ప్రైస్ కూడా 38 ఉండాలి. అయితే ఇక్కడ 38 రావాలంటే ఇక్కడ ఎంత ఉండాలి? మరి 26 యూనిట్స్ కొనుక్కొని నువ్వు 19 యూనిట్స్కి అమ్ముతున్నావు అంటే ఎంత లాస్ కమ్మినట్టు నువ్వు? 7 అనేది ఆ 26 ఎంత పర్సెంట్ అంటే 350/13 అనే కదా. అంటే 350/13 ఓహో ఒక్క నిమిషం, ఎంత పర్సెంట్ లాస్ అని అడగట్లేదు వాడు, మనకి ఏం అడిగాడు? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సిపి ఆఫ్ ద ఆర్టికల్స్. మనకి ఈచ్ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ తెలుసు అంటే ఇది కూడా 722నే ఇది కూడా 722నే. మనకు అడుగుతుంది ఏంటి? ఈ రెండిటికి డిఫరెన్స్ అడిగాడు. ఆ రెండిటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 14 యూనిట్స్. 14 యూనిట్స్ వాల్యూ కావాలి. మనకేం తెలుసు? సెల్లింగ్ ప్రైజెస్ తెలుసు విచ్ ఆర్ 19 యూనిట్స్. 19 యూనిట్స్ వాల్యూ ఎంత వస్తుంది? 722. 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? 19 3s 57, 19 8s 152 అంటే 38 అవుతుంది 1 యూనిట్. 1 యూనిట్ 38 అయితే 14 యూనిట్స్ వాల్యూ మనకు అడుగుతున్నాడు అంటే 14 × 38 532 యూనిట్ డిజిట్. చూడండి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8 ఉంది. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఆబ్వియస్లీ యూనిట్ డిజిట్లో 2 రావాలి. 2 వచ్చేటట్టు ఒకటే యూనిట్ డిజిట్ ఉంది. ఇలా కొంచెం కొన్నిసార్లు మనం యూజ్ చేయొచ్చు యూనిట్ డిజిట్ని. అన్ని కేసెస్లో యూజ్ అవ్వదు, యూజ్ చేయకూడదు, రిస్క్ ఉంటుంది. ఒకవేళ ఎక్కడ కూడా 2 ఉందనుకోండి అట్లాంటి కేసెస్లో బుక్ అయిపోతాం. సో అంత బేగా ఆన్సర్ పెట్టకూడదు. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇలాంటి వచ్చినప్పుడు మల్టిప్లై చేయటమే. ఇక్కడ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి నేను పెట్టేశాను. 14 3s 42, 14 8s ఎంత వస్తుందండి? 112. ఆన్సర్ ఏమవుతుంది? 532. క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చేసి చెప్పండి. అండ్ ఇక్కడితో ఈ టాపిక్ క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.